వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఎం వెంకట్రావు, వై వెంకటమురళి అనే ఇద్దరు బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి ఒక కారు, 2 ల్యాప్టాప్లు, 10 సెల్ ఫోన్లు, 33,000 నగదు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లుకు చెందిన నియోజకవర్గ వైసీపీ నాయకుడు ఎడ్ల తాతాజీ, అతని సోదరుడు ఎడ్ల నాగేశ్వరరావు 10 సంవత్సరాలుగా క్రికెట్ బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి పేర్లు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మరో 4 వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలు పాల్పడడం జరిగింది. వీళ్ళ నుంచి మనము లెనోవో ల్యాప్టాప్, లెనోవో ఐప్యాడ్, 5 సెల్ ఫోన్లు, లెనోవో ల్యాప్టాప్ ఛార్జర్, 18,000 రూపీస్ మండల వెంకట్రావు అనే వ్యక్తి నుంచి, అలాగే ఎరుబండి వెంకటమురళి ఆయన దగ్గర హెచ్పి ల్యాప్టాప్, 5 సెల్ ఫోన్స్, 15,000 రూపీ హెచ్పి ల్యాప్టాప్ ఛార్జర్, అలాగే వీరిద్దరూ బెట్టింగ్కి నిర్వహణకి ఉపయోగించిన ఏపీ 40AG5225 హ్యుండై క్రేటా కార్ను మనము సీజ్ చేసుకోవడం జరిగింది. ఇలాగే వీళ్ళు గో ఎక్స్చేంజ్ అనే యాప్ ద్వారా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఈ బుకింగ్ చేయడం జరిగింది. వీటితో పాటు మెయిన్ అడ్మినిస్ట్రేటర్స్గా ఫస్ట్ అక్యూజ్డ్ ఎడ్ల నాగేశ్వరరావు ఆఫ్ పాల్కొల్లు టౌన్, సెకండ్ అక్యూజ్డ్ ఎడ్ల తాతాజీ పాల్కొల్లు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చలామణి అవుతున్నారు. వీరిరువురు గత 10 సంవత్సరాలుగా బెట్టింగ్ ర్యాకెట్ నడుపుతున్నారు. అలాగే వీళ్ళు ఈ మంత్లో మనం చెక్ చేస్తే ఇన్వెస్టిగేషన్ సోఫార్ రివీల్ 22 lakhs of rupees 1 monthలో ఈ 1 monthలో చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ ప్రస్తుతానికి అబ్స్కాండింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరిని అప్రిహెండ్ చేయడానికి టీమ్స్ కూడా మూవ్ అవుతున్నాయి. వీరితో పాటు మనకి ఈ యాప్ ద్వారా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో నర్సాపురం చెందిన సాయి మరియు కోటి, సెకనేట్పల్లికి చెందిన సుబ్రహ్మణ్యం, రాజోలుకు చెందిన హనుమ, మల్కీపురం చెందిన శ్రీను అనే వాళ్ళు కూడా భాగంగా ఉన్నారు. సో ప్రజలకు ఉద్దేశించి ఏం చెప్తున్నామంటే, నర్సాపురం సబ్ డివిజన్ we are very keen in curbing the illegal activities, whether it is gambling or cricket betting or anything. So ప్రజలు ఇలాంటి వాటికి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది, ఇలాంటి వాటికి దూరంగా ఉండి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని చెప్పి పోలీస్ వారు కోరుచున్నారు.